ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీన ముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతిభిస్సీదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మనులకు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. తెలుగు ఉగాది పండగ సంవత్సరాంతము కూడా అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. 16/3/2026 నుండి 31/3/2026 వరకు పుట్టినటువంటి వారందరికి కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజ బుధ రాహు సంచార స్థితి, మీనరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుడితో కలిపి శుక్ర సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి రాశిలోనే త్రిగ్రహ సంచార స్థితి, ధనవాకు కుటుంబ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుడితో సంచారం చేయడము, ఒకవైపు ఏళ్ల నాటి శని చివరార్ధ సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. రాశిలోనే రుణరోగ శత్రుకారకుడు కుజుడు సంచారం చేయడము, ఒకవైపు కుజదోషం. బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదోషకారకుడు ఉండడం, కొద్దిపాటి అప్పులు పుచ్చుకునే వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. ఏడాది తర్వాత మీనరాశిలో ఆత్మకారకుడు రవి, కళత్రతకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శని భగవానుడితో కలిపి ధన స్థితిలో సంచార స్థితిలో ఉన్నప్పుడు అప్పులు ఇచ్చి పుచ్చుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక సంవత్సరంలో చివరి ఆదివారము, మంగళవారము, శనివారము, సంవత్సర ప్రారంభకాల సమయంలో ఆదివారము, మంగళవారము, శనివారము దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తమం. అలాగే అమావాస్య తిథి ఎందున, అష్టమి తిథి ఎందున దేవతారాధన తప్పనిసరి. తప్పక కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కూష్మణ దీపం అవసరం. అలాగే ప్రతిరోజు సూర్యారాధన, సూర్య నమస్కారాలు, గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే సకల దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే పంచమ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల నూతనంగా వివాహం అయిన వారికి పుత్ర పుత్రిక సంతానము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, వివాహము, విదేశానము, వారికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలి. మీ కోరిక కూడా నెరవేరబోతుంది. సప్తమ స్థానంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు సకలమైనటువంటి
విద్యలో, ఉద్యోగంలో మార్పులు, గృహ మార్పు, స్థల మార్పు ఉండే పరిస్థితి ఉంటుంది. ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. ఏదైనా పనులు చేసేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి చేయాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం కూడా తెలియచేస్తుంది. అలాగా నూనెల వ్యాపారాలు, హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, అలాగనే మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసే బిజినెస్ చేసేవారు ఓర్పు, నేర్పు, సహనం, సత్ప్రవర్తన, ధర్మ మార్గమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించి తీరాలి. మార్చి మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 17వ తారీఖున సోమవారము, తెలుగు సంవత్సరానికి చివరి సోమవారము, మాస శివరాత్రి సందర్భంగా మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడము యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే 18వ తారీఖున బుధవారము, అంటే మంగళవారంతో కూడుకున్నటువంటి అమావాస్య, బుధవారం రోజు కూడా అమావాస్య ఛాయలు కొనసాగుతూ ఉన్నాయి కనుక మనము సంవత్సరానికి, తెలుగు సంవత్సరానికి చివరి అమావాస్య అవ్వడం వలన ఇంట్లో కూష్మాండ దీపాన్ని వెలిగించుకొని ఇంటికి దిష్టి తీసి బయట వేయడము, చాకలి వారితో ఆశీర్వచనం తీసుకోవడం వల్ల సకల శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 19వ తారీఖున శ్రీ పరాభవనామ సంవత్సరము ఉగాది పండగ ప్రారంభము. ఆ రోజు మనము మంగళ స్నానమును ఆచరింపచేసి షడ్రుచుల సమ్మేళనమైనటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించడము, పంచాంగ శ్రవణము, దేవతా దర్శనము, తల్లిదండ్రులకు, గురువులకు నమస్కారం చేయడము శుభసూచకం. అలాగనే మనకు 27వ తారీఖున శ్రీరామనవమి అనగానే రాముడి కళ్యాణంలో పాల్గొనడం వలన సకల శుభాలు, ఐశ్వర్యం కలుగుతాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టినటువంటి సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా, సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క స్థితిగతులను మనం తెలుసుకుంటూ, అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ తెలుగు సంవత్సర ప్రారంభ కాల సమయంలో అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు. హరి ఓం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శ్రీ పరాభవనామ సంవత్సరాంతం ఆయురారోగ్యం, ఐశ్వర్యం, అనుగ్రహం, ప్రసాద సిద్ధిరస్తు. తదాస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ యొక్క ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేసి ఈ యొక్క భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.